కానీ సీతక్క గారి యొక్క సమాధానం అంటే ఇప్పుడప్పుడు లేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో కనీసం అప్లికేషన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఆమె తప్పుదో పట్టిస్తుంది. మహాలక్ష్మి పథకమే గ్యాస్ పథకము మేము పెట్టింది మహాలక్ష్మి కింద గ్యాస్ 500కి ఇస్తామని చెప్పినాం. అది మగవాళ్ళకు పెట్టలేదు, ఆడవాళ్ళ గ్యాస్ పథకమే ఆడోళ్ళ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద 500కే ఇస్తామని పెట్టాం. తర్వాత నేను ఇయ్యము అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. మీ పత్రికలు, మీ టీవీలు, మీ మనుషులు అబద్ధాలను, అసత్యాలను అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. నేనేమన్నా అంటే మండలిలో మాకు టైం ఉంది, ఇంకా మీ ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో మరి 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పి 2022లో ఇచ్చిర్రు, 18లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టి 2022లో ఇచ్చిర్రు. మీరు 3.5 సంవత్సరాలు తీసుకున్నారని నేను వాళ్ళనంటే తెల్లారి వాళ్ళ పేపర్లు ఏం రాసిరంటే సీతక్క లేదన్నది 3.5 ఏళ్ళ దాకా లేదన్నదని. ఇంత ఉల్టా అసలు ఆ పత్రికను చూడాలా, చూస్తే మాకు బీపీ వస్తా అంటే సార్ నిజమే చెప్తున్నా, నేను చూడమే బంద్ చేసిన. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈ మధ్య కాలంలో వాటర్ది కూడా వాళ్ళు మిషన్ భగీరథ ఇవాళ మాకు పాకాల చెరువు మా ఊర్ల ముంగట్నే ఉంది, పాలేరు నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రావాలి, అక్కడ 150 కిలోమీటర్ల నుంచి కొత్తగూడ పాకాలకు రావాలి. మా చెరువు చూస్తే ఫుల్గా నిండి ఉంది. ఇట్లాంటి దగ్గర సోర్స్ పెట్టలే, అప్పుడప్పుడు చిన్న గప్తంలో కూడా వచ్చినాయి. మీరేం భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పెట్టిస్తున్నారు. వాళ్ళని తీసుకుపోయి వాయిస్ ఇప్పించి నేను మళ్ళీ నిన్న మొన్నటి నుంచి దృష్టి పెట్టినాం, ఇక్కడ నీళ్ళు ఎందుకు రాలేదు, ఎవరు ఇప్పిస్తున్నారు ఈ స్టేట్మెంటు అంటే నేను అన్ని చదువుతాను. నిన్న కొడంగల్లో వాస్తవానికి నీళ్ళు వస్తున్నాయి, ఒక దగ్గర ఏదో రోడ్ ఆగిపోతే ఆ ఒక్క పూట నీళ్ళు ఆగితే 10 రోజుల నుంచి నీళ్ళు వస్తలే అని రాశారు. మళ్ళీ అదే మనుషులతోటి మేము ఆ ఊరు నుంచే స్టేట్మెంట్స్ తెప్పించినాం. మేము కూడా అదే, అందుకనే వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటే మా తప్పప్పులు ఏమన్నా ఉన్నా, మేము చేయాల్సింది ఏమన్నా ఉన్నా సరి చేసుకుంటాం. నేను అన్నది మండలిలో 3.5 ఏళ్ళు మీరు ఇయ్యలేదు, కానీ మేము ఇస్తాము తప్పకుండా వెసులుబాటు చూసుకొని అని చెప్పిన. దాన్ని వాళ్ళ పేపర్లు అట్లా రాశారు కాబట్టి మేడం అదే ముచ్చటియాలు చదువుతుంది, అట్లా అది కరెక్ట్ కాదు. సుంత లక్ష్మారెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేస్తుంది అధ్యక్ష. నేను మీ ద్వారా మరి మంత్రి గారిని, ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్న అధ్యక్ష. మేము చెప్పలేదు అధ్యక్ష, డిసెంబర్ 9వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మేము 9వ తారీఖు నుంచే మీకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి మేము చెప్పలేదు అధ్యక్ష, వాళ్ళే చెప్పిండ్రు అధ్యక్ష. దాన్ని ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతాను, స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏంటంటే అధ్యక్ష ఈ 4000 మరి అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనము ఎస్ఐజీస్లకి సంవత్సరానికి 2 చీరలు ఇస్తామంటున్నారు అధ్యక్ష. 63,000 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ గతంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి 63 లక్షల మంది గతంలో అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 59 ఏళ్ళు అయితే వాళ్ళని సంఘం నుంచి తీసేస్తున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి చీర ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళకు చీర ఇవ్వాలి అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీల సేవ నిజంగా కూడా వాళ్ళది వెలకట్టలేని అధ్యక్ష. ఎందుకంటే గతంలో మరి ఏ పని అయినా అంటే ప్రతి సర్వే కానీ ప్రతి ఎలక్షన్స్లో కానీ ఏ పనికైనా కూడా అంగన్వాడీల సర్వీసెస్ మనం ఉపయోగించుకుంటున్నాం అధ్యక్ష. వారికి గతంలో కేసీఆర్ గారు 2 సార్లు శాలరీ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 18,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో బడ్జెట్లో పెట్టినందుకు చాలా సంతోషం. కానీ హెల్పర్కి సంబంధించి ఎక్కడ కూడా ఏం పెట్టలేదు అధ్యక్ష. హెల్పర్కి 7,800 రూపాయలు ఉంది అధ్యక్ష. ఆమె సర్వీసెస్ ఎంత అధ్యక్ష ఒకసారి నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. మరి ప్రెగ్నెంట్ లేడీ అయినటువంటి మహిళకు సంబంధించిన వంటలు చేయాలా, మరి అదేవిధంగా మరి అక్కడ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వంట చేసి పెట్టాలా, పిల్లల్ని చూసుకోవాలా, మరి అదంతా నీట్ చేసుకోవాలి అధ్యక్ష. కానీ కేవలం 7,800 ఉంది. దాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతానని, మీరు ఎట్లా పిఎఫ్ కూడా అప్లికేబుల్ అని చెప్పేసి చెప్పిండ్రు. అయితే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది అధ్యక్ష, వాళ్ళకు